అందరికీ వందనాలండి. దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ గురించి వ్రాయించినటువంటి మాట, మీరు జడియకండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని. చాలా దేశాలు ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇశ్రాయేలీలు బాధపడినంత మరి ఎవ్వరు కూడా అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, అన్ని ఇబ్బందులు ఇంకెవరు ఎదుర్కొని ఉండుంటారండి. అన్ని శోధనలు కూడా వారు ఎదుర్కొని ఈ రోజుకి కూడా ఒక దేశంగా వాళ్ళు ఉన్నారు అని అంటే అది నిజంగా దేవుని సహాయం వాళ్ళకు ఉన్నది కనుక, దేవుని మాట వారికి తోడుగా ఉన్నది కనుక వారు ఒక దేశం కింద ఉండగలిగారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ప్రజలైనటువంటి వారికి కొన్ని శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు ఎదురవ్వచ్చు. అయినా వారికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే వారికి తోడుగా ఉంటారు కనుక. అందుకనే ప్రభు అంటున్నారు, జడియకుము, నువ్వు అసలు జడియొద్దు, ధైర్యంగా ఉండు, నేను రక్షించే దేవుడు నేనున్నాను, నేను కాపాడుకుంటాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావో జడియవద్దు, నిన్ను రక్షిస్తానని ప్రభు అంటున్నారు కనుక నీకున్నటువంటి ఏ పరిస్థితిని బట్టి అయినా నువ్వు జడియకుండా ధైర్యముగా ఉండు. ప్రభు యొక్క సహాయము ఆయన నీకు అనుగ్రహించబోతున్నారు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నిబిడలకు మంచి ఆరోగ్యాలు దయచేసి, అలాగనే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు మీ సహాయము దయచేసి, చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తి ఆ బిడ్డలకు అనుగ్రహించి మంచి ఉత్తీర్ణత సాధించడానికి వారికి తోడుగా ఉండి నిబిడలు చేయబట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.